ನೀವೊಂದು ಕಣ್ಣೀರಿನ ಪ್ರಾರ್ಥನೆ ನಿನ್ನ ರಕ್ಷಣೆಗೆ తీసుకొని వస్తుంది. ರಕ್ಷಣೆ ತೆಗೆದುಕೊಂಡು ಬರುತ್ತದೆ. ఏ రోజు ఈ లోకం వదిలిపెడతావో తెలియదు. ಯಾವ ದಿವಸ ಈ ಲೋಕನ ಬಿಡ್ತೀಯೋ ಗೊತ್ತಿಲ್ಲ. నీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదు. ನಿನ್ನ ಉಸಿರು ಯಾವಾಗ ನಿಂತು ಹೋಗುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ రోజు ఇంట్లో ఉన్నావు, ಇವತ್ತು ಇಲ್ಲಿದ್ದಿ, రేపు మంటలోకి వెళ్ళిపోతావు, ನಾಳೆ ಮಂಡಲ ಹೋಗ್ತಿ. ప్రియమైన సహోదరి సహోదరుడా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, నీ గొంతులు ఊపిరుండగానే ನಿನ್ನ ಒಳಗೆ ಉಸಿರಿರುವಾಗಲೇ రక్షణ కొరకు ఎందుకు నువ్వు తీర్మానం చేసుకోకూడదు? ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಯಾಕೆ ನೀನು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಬಾರ್ದು? ఏ యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడంటే, ಯಾವ ಯೆಹೋಶುವನಿಗೆ ದೇವರು ಜೊತೆಯಾಗಿದ್ದಾನಂದ್ರೆ, ఐగుప్తులో పుట్టిండొచ్చు, ಐಗುಪ್ತದಲ್ಲಿ ಹುಟ್ಟಿರಬಹುದು, ఐగుప్తులో పాపం ఉండొచ్చు, ಐಗುಪ್ತದಲ್ಲಿ ಪಾಪ ಇರಬಹುದು, ఐగుప్తులో పాపం చేసే యవనస్తులు చాలా మంది ఉండొచ్చు, ಐಗುಪ್ತದಲ್ಲಿ ಪಾಪ ಮಾಡುವಂತ ಯೌವನಸ್ಥರು ಬಹಳ ಜನ ಇರಬಹುದು. కానీ ఐగుప్తులో ఉన్న పాపపు అలవాట్లకు అలవాటు పరుచుకోలేదు. ನೋಡಿ, ಐಗುಪ್ತದ ಪಾಪದ ಅಭ್ಯಾಸಗಳಿಗೆ ಅವನು ಒಳಗಾಗಿಲ್ಲ. రక్షణ పొందిన యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. ನೋಡಿ, ರಕ್ಷಣೆ ಅಂದ್ರೆ ಯೆಹೋಶುವನಿಗೆ ದೇವರು ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. నీకెందుకు తోడుగా ఉండడు ఈ దేవుడు? ನಿನ್ಗೆ ಯಾಕೆ ದೇವ್ರ ಜೊತೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ? ప్రార్థన చేయడము నీవంతే అయితే క్షమించడము ఆయన నైజము. ನೋಡ್ರಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ನಿನ್ನಿಂದ ಆದರೆ ಕ್ಷಮಿಸುವಂತದ್ದು ಆತನ ನೈಜ ಗುಣ. రక్షణ పొందిన యెహోషువ దేవుని తోడు కలిగి ఉన్నాడు. ನೋಡಿ, ರಕ್ಷಣೆ ಅಂದ್ರೆ ಯೆಹೋಶುವ ದೇವರ ಜೊತೆ ಹೊಂದಿದ್ದಾನೆ. రక్షణ పొందితే తప్ప నీకు యెహోషువ దేవుడు తోడుగా ఉండడు. ನೀನು ರಕ್ಷಣೆ ಹೊಂದಲಾರದೆ ಹೊರತು ಆ ಯೆಹೋಶುವ ದೇವರು ನಿನ್ನ ಜೊತೆ ಇರೋದಿಲ್ಲ. రెండవదిగా రక్షణ పొందిన యెహోషువ ఆత్మీయాత్ర జీవితంలో, ನೋಡ್ರಿ, ರಕ್ಷಣೆ ಹೊಂದಿರುವಂತ ಯೆಹೋಶುವನ ಆತ್ಮೀಯ ಯಾತ್ರೆಯಲ್ಲಿ దేవుని తోడు కలిగి ఉన్నాడు. ದೇವರ ಜೊತೆ ಹೊಂದಿದ್ದಾನೆ. ఎటువంటి యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు? ನೋಡಿ, ಎಂತ ಯೆಹೋಶುವನಿಗೆ ದೇವರ ಜೊತೆ ಆಗಿದ್ದಾನೆ. బుక్ ఆఫ్ జాషువా ಯೆಹೋಶುವನ ಪುಸ್ತಕ 7వ అధ్యాయము 7ನೇ ಅಧ್ಯಾಯ 16వ వచనం. 16ನೇ ವಚನ. బుక్ ఆఫ్ జాషువా ಯೆಹೋಶುವನ ಗ್ರಂಥ చాప్టర్ 7 and verse 16. 7ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ. ఆల్ టుగెదర్ ప్లీజ్, అందరం కలిసి చదువుకుందామా? ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి, ಬರಮಾಡಲು ಯೆಹೂದಕ್ಕಲು 8వ అధ్యాయము 8ನೇ ಅಧ್ಯಾಯ 10వ వచనము 10ನೇ ವಚನ. ఉదయమున యెహోషువ వేకువన లేచి. ఎప్పుడు లేచినాడు యెహోషువ? ಯೆಹೋಶುವ ಯಾವಾಗ ಎದ್ದಿದ್ದಾನೆ చెప్పరు, ಹೇಳ್ರಿ? మధ్యాహ్నమా? ಮಧ್ಯಾಹ್ನ. వేకువనే లేచినాడు. ನೋಡಿ, ಬೆಳಗ್ಗೆ ಎದ್ದಿದ್ದಾನೆ. ఎప్పుడైనా లేచినావా వేకువనా? ಯಾವಾಗಾರ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದಿದ್ಯಾ? వేకువన లేచి దేవుని సన్నిధిని వెతికామా? ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ದೇವ್ರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಹುಡುಕಿದ್ದೇವಾ? ఉదయకాలం వేకువన లేచి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేసినామా? ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಮುಂಜಾನೆ ಎದ್ದು ದೇವ್ರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡಿದೀವಾ? దేవుని స్తుతించినామా? ದೇವ್ರ ಸ್ತುತಿಸಿದೇವಾ? డైలీ పోర్షన్ చదివినామా? ನಾವು ದಿನ ಭಾಗವನ್ನು ಓದಿದೇವಾ? వేకువనే లేస్తాం. ನಾವು ಉದಯ ಮುಂಜಾನೆ ಹೇಳ್ತೇವೆ. ఎందుకు లేస్తాం? ಯಾಕೆ ಹೇಳ್ತೇವೆ? పార్కుకు పోవాలా, వాకింగ్ జాగింగ్ చేయమన్నాడు డాక్టర్. ಡಾಕ್ಟರ್ ನಮಗೆ ಮುಂಜಾನೆ ಎದ್ದು ವಾಕಿಂಗ್ ಮಾಡಂತ ಹೇಳಿದಾನೆ. జిమ్ముకు పోవాలా, ಜಿಮ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. దీనికి లేస్తాం. ಇದಕ್ಕೆ ಹೇಳ್ತೇವೆ. వేకువనే లేస్తాం. ಮುಂಜಾನೆ ಹೇಳ್ತೇವೆ. ట్రైన్ ఎక్కడానికి, ಟ್ರೈನ್ ಹತ್ತೋದಕ್ಕಾಗಿ. వేకువనే లేస్తాం. ಮುಂಜಾನೆ ಹೇಳ್ತೇವೆ. ఏర్పోర్ట్ కి వెళ్ళడానికి, ಏರ್ಪೋರ್ಟ್ ಹೋಗೋದಕ್ಕಾಗಿ. వేకువనే లేస్తాం. ಮುಂಜಾನೆ ಹೇಳ್ತೇವೆ. హాస్పిటల్ కి వెళ్ళడానికి, ದವಾಖಾನೆಗೆ ಹೋಗೋದಕ್ಕೋಸ್ಕರ. వేకువనే లేస్తాం. ಮುಂಜಾನೆ ಹೇಳ್ತೇವೆ. ఆ యొక్క ఫంక్షన్ కి వెళ్ళడానికి, ಯಾವ್ದಾರ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಹೋಗೋದಕ್ಕೋಸ್ಕರ. వేకువనే ఆయనను వెతకడానికి లేచినామా? ಮುಂಜಾನೆ ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಆತನ ಹುಡುಕೋದಕ್ಕಾಗಿ ಎದ್ದಿದ್ದೇವಾ? వేకువనే లేచి దేవుని మందిరాన్ని శుభ్రపరచడానికి ఏ రోజైనా మందిరము తలుపు తట్టామా? ಮುಂಜಾನೆ ಎದ್ದು ಯಾವಾಗಾದ್ರೂ ದೇವ್ರ ಮಂದಿರ ಶುಭ್ರ ಮಾಡೋಕೋಸ್ಕರ ಬಾಗಿಲು ತಟ್ಟಿದೇವಾ? ఎవరో వేకువని లేచి వెళ్ళిపోయి అంత మందిరం అంతా శుభ్రం చేస్తారు, నేను మాత్రం వెళ్ళి అనుభవిస్తా. ಯಾರೋ ಮುಂಜಾನೆ ಜಲ್ದಿ ಹೋಗಿ ಅದು ಶುಭ್ರ ಮಾಡ್ತಾರೆ, ನಾನು ಆರಾಮಾಗಿ ಹೋಗಿ ಶುಭ್ರ ಮಾಡ್ತೇನೆ. కుదరదు, ಬಿಡೋದಿಲ್ಲ. దేవుని క్రమం ఉంది, ದೇವರ ಕ್ರಮ ಇದೆ. దేవుడు యెహోషువకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే, ದೇವರು ಯೆಹೋಶುವನಿಗೆ ಯಾಕೆ ಜೊತೆ ಆಗಿದ್ದಾನಂದ್ರೆ, తన ముందు ఒక గురుతర బాధ్యత ఉంది. ಆತ ಮೇಲೆ ಒಂದು ದೊಡ್ಡ ಬಾಧ್ಯತೆ ಇದೆ. కంటికి నిద్ర లేదు, కడుపుకు ఆహారం లేదు, శరీరానికి విశ్రాంతి లేక వేకువన లేచి దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ಮುಂಜಾನೆ ಎದ್ದು ದೇವ್ರ ಸನ್ನಿಧಿಗೋಸ್ಕರ ಹೇಳ್ಕೊತ ಅವ್ನು ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ రోజైనా దేవుని సన్నిధి వెతికినట్టుగా నీ జీవిత అధ్యాయంలో ఒక పారాగ్రాఫ్ రాసుకున్నామా? ಯಾವಾಗಾದ್ರೂ ಮುಂಜಾನೆ ಎದ್ದ ಹಾಗೆ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಎಂದಾರು ಬರ್ಕೊಂಡಿದ್ಯಾ? వేకువన లేచి దేవుని సన్నిధిని వెతికిన యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. ನೋಡಿ, ಮುಂಜಾನೆ ಎದ್ದು ದೇವ್ರ ಸನ್ನಿಧಿ ಹುಡುಕಿದಂತ ಯೆಹೋಶುವನಿಗೆ ದೇವ್ರ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. దేవుని తోడు నీకు కావాలంటే, ದೇವರ ಜೊತೆ ನಿಮ್ಗೂ ಕೂಡ ಬೇಕಂದ್ರೆ దేవుని సన్నిధిని వెతికి అనుభవం కలిగి ఉందాం. ದೇವರ సన్నిధిని ಹುಡುಕುವಂತ ಅನುಭವ ಹೊಂದಿರೋಣ. దేవుని మందిరం ఎలాగుందో, ದೇವರ ಮಂದಿರ ಹೇಗಿದೆನೋ, దేవుని మందిరంలోని సేవకులు ఎలా ఉన్నారో, ದೇವರ ಮಂದಿರ ಸೇವಕರು ಹೇಗಿದ್ದಾರೋ, దేవుని పరిచర్య చేసే పరిచర్య చేసేవారు ఎలా ఉన్నారో, ದೇವರ ಮಂದಿರ ಪರಿಚಯ ಮಾಡುವಂತವ್ರು ಹೇಗಿದ್ದಾರೋ, ఆత్మీయ స్థితి కలిగిన ఆత్మీయ ఉన్నతమైన ఆలోచన కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధిని వెతకడానికి పరుగులు తీస్తారు. ಆತ್ಮೀಯ ಸ್ಥಿತಿ, ಆತ್ಮೀಯ ಆಲೋಚನೆ ಉಳ್ಳಂತವರೇ ಉನ್ನತವಾದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕರೆಯಲ್ಪಡುತ್ತಾರೆ. వేకువన లేచి దేవుని సన్నిధిని వెతికిన యెహోషువకు దేవుడు తోడుగా ఉంటూ వచ్చిన. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ದೇವರ ಸನ್ನಿಧಿ ಹುಡುಕಿರುವಂತ ಯೆಹೋಶುವನಿಗೆ ದೇವರ ಜೊತೆ ಇದೆ. మూడవదిగా ఏ యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు? ಮೂರನೇದಾಗಿ ಯಾವ